ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు మన ప్రభుని యేసుక్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినాన సంఘముగా మనం చేరి మన ప్రభుని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము రొట్టె విరుచు కూడికకు ముఖ్యంగా సంఘము చేరి వస్తుంది. మన ప్రధానమైన విధి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట రొట్టె విరుచుట ద్వారా. ఆ ఎరుక కలిగి మనము నూతన నిబంధన సంఘ పద్ధతిని అనుసరించి ఆదివారము ప్రముఖంగా రొట్టె విరుచుటకు, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు, ఆయన హెచ్చించుటకు, ఘనపరచుటకు, తదుపరి మన ఆరాధన మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుటకు మనం చేరి వస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో మనము ప్రభువును గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయన గురించిన శిలువ శ్రమలు, ఆ రొట్టె విరుచుట, ఆ ద్రాక్షలు నలుగొట్టబడిన ద్రాక్షలు రసముగా మారుట, ఆ ప్రక్రియలో ప్రభు యొక్క అనుభవాలు, శిలువ శ్రమలు మనం ఎక్కువగా ధ్యానిస్తున్నాం. తదుపరి ఆయన హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మహిమలో ఉండగా ఆ మహిమా స్వరూపి అయిన ప్రభుని ఘనపరుస్తున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సహాయకరంగా లేవియకాండము 13-14 అధ్యాయాలలో ఉన్న సారాంశమంతా మన ఆరాధన రొట్టె విరుచు కూడికలో బల్ల యొద్ద ధ్యానానికి సహాయకరంగా మనం ధ్యానిద్దాం. థాట్స్ ఎట్ ద టేబుల్, లార్డ్స్ టేబుల్ 14వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలను. యాజకుడు వానిని చూచినప్పుడు బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటి పైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దానిని వదిలి వేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసింపవలెను అని చూస్తున్నాం. అలాగే ఇదే అధ్యాయము 14వ అధ్యాయము లేవియకాండము 19వ వచనం. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలను. యాజకుడు దహన బలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. లేవియకాండము పరిశుద్ధపరచబడిన జనాంగము గురించి చెప్పబడింది. వారు ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి? ఐగుప్తు నుంచి విమోచించబడిన ప్రజలు వారు విమోచించబడిన తర్వాత వారు పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆ నియమాలు, ఆ క్రమాలు, ఆ కార్యక్రమాలు, ఆ యొక్క ఆచారాలు, ఆ సంస్కారాలన్నింటినీ ఈ లేవియకాండంలో దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇందులో విశ్వాసులమైన మనకు మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా శుద్ధి, పవిత్రత కలిగింది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో దేవాచార్యం నుండి 17వ అధ్యాయాన్ని చూస్తే 17వ అధ్యాయము 1 నుంచి 39వ వచనం వరకు దేహ చర్మమందు కుష్ఠము అన్నాడు.
13-39 దేహం 1-39 వరకు దేహ చర్మంలో కుష్టం ఉంటే ఆ మచ్చలు అన్నాడు, అవన్నీ పొక్కు ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ వాటి గురించిన వీధి చెప్పాడు. అలాగే 40-46 వచనాలలో తలయందు కుష్టము అన్నాడు. తలయందు కుష్టము. తర్వాత 47-59 వచనాలలో వస్త్రమందు కుష్టము, వస్త్రము అందు కుష్టము అన్నాడు. 14వ అధ్యాయం 33-55 వరకు చూసిన భాగాల్లో ఇంటిలో కుష్టము అన్నాడు. ఇంటిలో కుష్టము. ఇలాగున కుష్టము గురించి వివిధ రకాల కుష్టము, వ్యక్తికి కానీ ఇంటికి కానీ వస్త్రముకు కానీ జరిగిన కుష్టముల గురించి మాట్లాడుతూ వచ్చాడు. వాటి విషయం ఏం చేయాలో చాలా వివరంగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పవలపడదు. ప్రత్యేకంగా కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున అని అంటున్నాను. అలాగే ఇక్కడ కింద ఒక మాట చెప్పాడు, పవిత్రత పొందగోరువాడు అని అన్నాడు. యాజకుడు 14:4 యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను తీసుకోమన్నాడు. వాటి గురించి ఒక విధిని చెప్పాడు. కుష్ఠరోగము పాపమునకు సూచనగా ఉంది. కుష్ఠరోగి పాపికి సూచనగా ఉన్నాడు. పాపాన్ని బట్టి మనుషుడు పాపి అయ్యాడు. కుష్ఠరోగాన్ని బట్టి మనుషుడు కుష్ఠరోగి అవుతున్నాడు. పాప రోగము, కుష్ఠరోగము బైబిల్లో మనం చూస్తున్నాం. అటువంటి వాడు పవిత్రత పొందగోరు వాని కొరకు ఏమి చేయాలి? పవిత్రత పొందగోరు వాని కొరకు ఏమి చేయాలో చెప్పాడు ఇక్కడ. సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి అని చెప్పాడు. ఆ తదుపరి అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచాలి అని అన్నాడు. 2 పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రత పొందగోరు వాడు కుష్ఠరోగి పాపము నుంచి పవిత్రత పొందడానికి దేవుడు చేసిన ఏర్పాటు. పాత నిబంధనలో కుష్ఠరోగి పవిత్రత పొందగోరితే వాడి కొరకు దేవుడు చేసిన ఏర్పాటు 2 పక్షులు తీసుకుని రమ్మన్నాడు. వాటితో పాటు కొన్ని తెమ్మన్నాడు. దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిస్సోపు, పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచమన్నాడు. ఆ మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప ఆజ్ఞాపించాలి అన్నాడు. కుష్ఠరోగి పవిత్రత పొందడానికి చేయవలసిన ఆ క్రతువు చాలా విచిత్రమైంది. ఎలాబరేట్ అంటే చాలా వివరంగా చెప్పాడు అక్కడ. ఈ 2 పక్షులు పవిత్రమైన పక్షులు అన్నాడు. అపవిత్రమైన మనుష్యుని, అపవిత్రమైన కుష్ఠమున్నవాడు అపవిత్రుడిగా నిర్ణయించబడతాడు. ఆ యాజకుడు ఆ రోగిని గమనించి అది కుష్ఠమా కాదా, కుష్ఠం ఉంటే అది అపవిత్రుడు అని నిర్ణయిస్తాడు. ఆ కుష్ఠరోగిని, అపవిత్రుడుగా ఉన్నవాడిని పవిత్రుడుగా నిర్ణయించిన దినమున చేయవలసిన పని గురించి ఒక చెప్పాడు. ఆ అపవిత్రుడైన వారిని పవిత్రపరచడానికి పవిత్రమైన పక్షులు తీసుకున్నాడు. ఎన్ని పక్షులు తీసుకున్నాడు? అందులో ఒక పక్షిని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదానిని చంపాలి అని అన్నాడు. లేక రక్తాన్ని చంపి రక్తాన్ని ఒలికించాలి ఆ పాత్రలో, మంటి పాత్రలో. రెండవ పక్షి ఉంది. ఆ 2వ పక్షిని ఏం చేయమన్నాడు? మిగిలిన వస్తువులతో, దేవదారు కర్ర, నూలు పోగుతో, నూలుతో, హిస్సోపు ఇవన్నిటితో కలిసి ఆ రక్తంలో ముంచమన్నాడు. ముంచి ఆ పక్షిని ఎగిరిపోనట్లు వదిలి వేయవలను అన్నాడు. పవిత్రత పొందగోరువాడు కుష్ఠరోగం వంటి పాపము చేత అపవిత్రుడైన మానవ జాతికి, మనుష్యులకు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఒకే ఒక విధి. ఆ 2 పక్షులు ఒక పక్షిని
వధించాలి, చంపాలి. మంటి పాత్రలో దానిని చంపాలి. మంటి పాత్రలో చంపబడిన పక్షి మన ప్రభుని యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఉదయకాలం మనము రొట్టె విసు కూడికలో చేరి వస్తుండగా మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆ రొట్టెలో పాత్రలో మనం పాల్గొంటుండగా పాపమనే కుష్టు రోగము చేత అపవిత్రులముగా ఎంచబడిన దేవుని దృష్టికి మనల్ని పవిత్రపరచడానికి పవిత్రుడైన యేసుక్రీస్తు మన నిమిత్తమై మంటి పాత్రలో చంపబడ్డాడు. ఆయన దేవుడే ఉన్నవాడు, పరలోకముందు ఉన్నవాడు, పరమందు ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు. లోకమనే ఈ మంటి పాత్రకు వచ్చాడు, పాత్రలోకి దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. కన్య మధ్య గర్భంలో జన్మించాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపమేమీ చేయలేదు. ఆ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు మన మధ్య నివసించాడు. ఈ మంటి పాత్రలో ఆయన, ఈ మంటి భూమి అదొక అన్వయము. భూమి మంటి, నేల మన్ను కదా, భూమండలం అంతా మంటితో నిండి ఉంది. సముద్రాలు ఉన్నాయి, మట్టికి మంటి, ఈ మంటికి వచ్చాడు, మంటి భూమికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ మంటి పాత్రలో చంపబడ్డాడు. ఆయన రక్తము ఒలికించాడు. ఆ గొల్గొతా కొండ మీద కలవరి శిలువలో ఈ భూమి అనే మంటి పాత్రలో దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చంపబడ్డాడు, కొండ మీద చంపబడ్డాడు. ఆయన రక్తం ఒలికించాడు. రెండవ అన్వయము, ఆయన మాంసయుక్తమైన దేహంలో మన కొరకు కనబడ్డాడు. ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు. మంటి దేహంలో ఆయన నివసించాడు. ఆయన సశరీరుగా ప్రత్యక్షుడయ్యాడు. శరీరము మంటి పాత్రకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ఆత్మరూపిగా ఉన్నవాడు, అదృష్టుడిగా ఉన్నవాడు, అనంతుడిగా ఉన్నవాడు. అటువంటి ఆయన ఈ మంటి పాత్ర వంటి దేహములో, రక్త మాంసములలో ఆయన పాలువాడయ్యాడు అనే విషయాన్ని ఆ మంటి పాత్రలో చంపబడిన పక్షి ఆ దృష్టాంతము మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా ఆయన ఈ మంటి పాత్రలకు దిగి వచ్చాడు, ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు మంటి పాత్రలోనికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. మహిమాస్వరూపుడు వాడు మంటి దేహములో ఆయన, అనగా రక్తమాంసములలో ఆయన పాలివాడయ్యాడు అనే రెండు అన్వయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మట్టుకు ఆ పవిత్రమైన పక్షి ఆ మంటి పాత్రలో చంపబడింది. రెండవది, ఆ చంపబడిన పక్షి యొక్క రక్తము పారు నీటి పైన, ఆ మంటి పాత్రలో ఆ రక్తం ఉండగా పారు నీటి పైన పక్షి రక్తములో సజీవమైన పక్షిని ముంచాలి అని అన్నాడు. ఆదాము సృష్టించబడినప్పుడు పాపము లేనివాడిగా సృష్టించబడ్డాడు. ఆజ్ఞాతిక్రమం చేసి పాప స్వభావాన్ని ఆయన సంతరించుకున్నాడు. వాస్తవానికి ఆదాము ఆయన యథార్థవంతులుగా సృష్టించారన్నట్టుగా వారు తంత్రములు కల్పించుకున్నారు అన్నట్టుగా ఆదాము పరిశుద్ధుడుగానే నిష్పాప యుగము అనగా పాపము లేని యుగంలో ఆయన సృష్టించబడ్డాడు. అపవాది మాట విని దేవుని ఆజ్ఞకు అవిధేయుడై అపవిత్రుడయ్యాడు. పక్షి రక్తంలో రెండవ పక్షిని ముంచి దానిని ఎగిరిపోనట్లు వదిలివేయవలను అని 7వ వచనంలో చూస్తున్నాం. అవును, ఈ సజీవమైన పక్షి కుష్టు రోగికి, పాప రోగికి సాదృశ్యంగా ఉంది. ఈ సజీవమైన పక్షి అది ఆ చంపబడిన పక్షి యొక్క రక్తంలో ముంచబడింది.
ముంచబడిన తర్వాత ఇప్పుడు ఎగిరిపోయింది. రెండు పట్టుకోబడ్డాయి, బంధించబడ్డాయి, తీసుకుని రాబడ్డాయి. రెండు అంటే రెక్కలు విడిచి కట్టి ఉంటారు, లేక వాటిని బంధించి ఉంటారు. కానీ ఈ సజీవమైన పక్షి అది ఎగిరిపోయినట్లుగా చేసింది. ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి బలి చేయబడింది, అర్పించబడింది. రెండు వదిలివేయబడింది. వన్ వాజ్ సాక్రిఫైస్, వన్ వాజ్ సెట్ టు బి ఫ్రీ. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన రక్తములో, పాపి యేసు రక్తములో మునుగడం ద్వారా ఈ పక్షులమైన మనము, పక్షి వంటి పక్షుల పోలిక ఉన్న మనము వదిలివేయబడ్డాం. we are set to be free. మనకు విడుదల, స్వాతంత్రము మనకు అనుగ్రహించబడింది. గల్తీ పత్రిక 4వ అధ్యాయం చెప్పినట్లుగా క్రీస్తు యేసునందు మనకు కలిగిన స్వాతంత్రము. ఆ సజీవమైన పక్షి ఎగిరిపోయినట్లు, వదిలివేయబడినట్లుగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో ముంచబడి, అక్కడ ముంచి అన్నాడు, ముంచి యేసు రక్తము మన పాపమును కడిగి బయటపరిచినట్లుగా ఆ పక్షి దాంట్లో చంపబడిన పక్షి రక్తంలో ముంచబడిన సజీవమైన పక్షి, దానికి ఇప్పుడు స్వాతంత్రము, స్వేచ్ఛ, విడుదల కలిగినట్లుగా మన ప్రభువు యేసు క్రీస్తు రక్తంలో ముంచబడిన మనం, అనగా ఆయన రక్తంలో మనము ఆశ్రయించి మన పాపములు ఒప్పుకొని ఆ రక్తం చేత కలుగుబడిన మనము ఇప్పుడు మనము స్వతంత్రులమయ్యాం. We have attained freedom by the sacrificial death and the shed blood of Christ on the cross of Calvary. కలువరి శిలువలో బలిగా అర్పించబడి అమూల్యమైన రక్తము, యేసుక్రీస్తు రక్తం వచ్చి ఆశ్రయించినందున మనము విడుదల చేయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 8వ దినమని చెప్పాడు. 2 మగ గొర్రె పిల్లలను, ఏడాది ఆడు గొర్రె పిల్లలను నైవేద్యమునకై నిర్దోషమైనవి అన్నాడు. వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, వర్స్ 10, ఒక అర్ధసేరు నూనెను తీసుకుని రావాలను. 11వ వచనంలో పవిత్రపరుసు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను అన్నాడు. 8వ దినమున వారు చేయవలసిన కార్యం కూడా చెప్పాడు. ఇవన్నీ సరే. ఆ గొర్రె పిల్లను వధిస్తాడు. గొర్రె పిల్లను వధించిన తర్వాత పాప పరిహారార్థం బలిపశు అని అన్నాడు. అపరాధ పరిహారార్థమైనది అది యాజకుడు అన్నాడు. 14వ వచనంలో అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెం తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటని వేలి మీదను, వాని కుడికాలు బొటన వేలి మీదను దాన్ని చమరవలను అని అన్నాడు. అలాగే ఇదే అధ్యాయంలోనే 18వ వచనం, 17 అదే చెప్పాడు. 18వ వచనంలో అప్పుడు యాజకుడు తన అరిచేతిలో ఉన్న కొదువనును పవిత్రత పొందగోరు వాని తల మీద చమర వలెను అని చూస్తున్నాడు. ఆ పక్షుల గురించి, పక్షుల విషయంలో ఒక పక్షి చంపబడింది, రక్తంలో ముంచబడిన పక్షి, సజీవమైన పక్షిని అది ఎగిరిపోయినట్లుగా వదిలివేయబడింది. యేసుక్రీస్తులో మనకు స్వాతంత్రం. ఒకప్పుడు అంధకారంలో పాపంలో ఉన్న మనకు, అపవాది యొక్క చెరలో, పాప మరణం నియమము చెరలో ఉన్న మనకు విడుదల మన ప్రభువు యేసుక్రీస్తు రక్తములో మనకు కలిగింది. రక్తమును ఆశ్రయించడం ద్వారా మనకు కలిగింది. ఆ తదుపరి గొర్రె పిల్లల గురించి మాట్లాడుతున్నారు. గొర్రె పిల్లలు వాటి గురించి చెప్తున్నారు. ఏదైనా వాటి యొక్క రక్తమును వధించడంలో రక్తం తీసుకున్నారు. అందులో పవిత్రత పొందగోరు వాని 14వ వచనంలో రక్తములో కొంచెము తీసి, అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను,
వాని కుడి చేతి బొట్టన వేలు మీదను వాని కుడి కాలి బొట్టన వేలు మీదను దానిని చమరవలను అని అంటున్నాడు. కుడి చేతుల మీద, కుడి చేతి బొట్టన వేలు మీద, కుడి కాలి బొట్టన మీద ఆ రక్తమును చమరాలి అన్నాడు. చెయ్యి కాలు వాటి యొక్క రక్తమును చమరవలను. శాంక్టిఫికేషన్, పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించిన ప్రతి విశ్వాసి ఆయన రక్తము చేత పవిత్రపరచబడిన వారముగా మనం ఉన్నాము. కుడి చేతి బొట్టన వేలు, కుడి కాలు బొట్టన వేలు అన్నాడు. కుడి చెయ్యి అనగా మనము ఏ బోధ చేత నింపబడ్డాము. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచబడక మనకు ఏదైనా తోటలో హవ్వ సర్పం యొక్క మాట వినింది, అంటే వాడి మాటకు చెవినిచ్చింది, అవిధేయురాలైంది, దేవునికి తిరుగుబాటు చేసింది. అనగా ఆమె సాతాను బోధకు తన చెవినిచ్చింది. పాపమనే మనం కూడా మన పాప జీవితంలో మన యొక్క కుడి చెవిని, మన వినికిడిని సాతానుకు అప్పగించిన వారంగా ఉండగా వాని మాటలకు, వాని బోధలకు, వాని ఆజ్ఞలకు, వాని సూచనల మేరకు మనము నడుచుకునే వారంగా ఉంటుంది. వాని బోధకు మన కుడి చెవినిచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది? అపరాధ పరిహారార్థమైన ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో కొంచెం తీసి కుడి చెవి కొన మీద చమరాడు. అనగా యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన మనము ఆ తదుపరి ఆయన బోధకు, వాక్యమనే బోధకు, దేవుని యొక్క బోధకు, దేవుని యొక్క మాటలకు, దేవుని శాసనాలకు, దేవుని చట్టాలకు, దేవుని యొక్క వాక్యానికి మన కుడి చెవిని అప్పగించవలసిన వారమై ఉన్నాము. అందుకే రక్తమును కుడి చెవి మీద చమిరాడు. ఇక మన చెవి అపవాది బోధకు కాక దేవుని బోధకు, వాక్యపు బోధకు, సత్యమైన బోధకు, ఆయన మాటలకు మన చెవిని మనము అప్పగించుకున్న వారము అని అది సూచిస్తుంది. అంటే మన చెవి కూడా అది పవిత్రపరచబడింది. మనం ఏం వింటున్నామో, ఏ బోధ వింటున్నామో అనే విషయంలో మనం పవిత్రపరచబడిన వారం. అందుకు అపరాధ పరిహారార్థమైన దాని యొక్క రక్తము, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము హేతువైంది. మనము అపవాది మాట వినకుండా దేవుని మాట వినడానికి, దేవుని మాటకు లోబడడానికి హేతువు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తమే. అపవాదిని వెల్లడిస్తూ, అపవాది మాటలు వింటూ నరకానికి వెళ్ళవలసిన మన కొరకై మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ రక్తము కాచి మన కుడి చెవి మీద ఆయన రక్తము చమరబడగా మనం ఇప్పుడు దేవుని వారమైనాము, దేవుని మాట వినే వారమైనాము. రెండో చెప్పాడు, కుడి చేతి బొటన వేలి మీదను అన్నాడు. కుడి చేతి బొటన వేలి మీదను చమరాలన్నాడు. ఆ అపరాధ పరిహారార్థ బలిపశు యొక్క రక్తము కుడి చేతి బొటన వేలి మీద చమరాలి. కుడి చేయి మనం చేసే క్రియలు, మనం చేసే పనులు, చేయరాని పనులు చేస్తూ జీవించాం. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం వచ్చాము, ఆయన రక్తంలో మనం పడ్డాము. మన కుడి చేతి బొటన వేలి మీద కూడా ఆయన యొక్క రక్తము చమరబడింది. యెషయా 1 చెప్పారు కదా, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, చేయరాని కార్యములు చేసి, అపవాది ఏ కార్యములు చేయమంటే ఆ కార్యములు చేసి దేవునికి విరోధంగా మనం జీవిస్తుండగా యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క క్రియలను, మన యొక్క పనులను, మన యొక్క చేతులను, అనగా పనులను, క్రియలను మార్చి ఆయన పని చేయవారముగా, ఆయన కార్యములు చేయవారముగా, ఆయన పరిచయం చేయవారంగా చేసేందుకు హేతువు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము
కారణంగా ఉంది. అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు రక్తము మన యొక్క వినికిడిని మార్చింది, మన యొక్క క్రియలను కూడా మార్చింది. నేను చెప్పాడు, అతడు వాని కుడికాలి బొటన వేలు మీద అన్నాడు. కుడికాలి బొటన వేలు మన నడవడిక, మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము ఒకప్పుడు సాతాను అనుసరించి మనం జీవిస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా పోరాని చోట్లకు, వెళ్ళకూడని ప్రదేశాలకు పరిగెత్తి వెళ్ళి పాపానికి వెంటాడి పాపమును వెంటాడి మనం జీవితాన్ని నష్టపరుచుకునగా, ఆ కుడికాలి బొట్టల వేలు మీద అపరాధ పరిహారార్థం బలి పశువు యొక్క రక్తము చమరబడినట్లుగా ఆయన మన నడవడిని మార్చడానికి హేతువు మన ప్రభుని యేసుక్రీస్తు మన కొరకై అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడుట ద్వారా అది మార్చబడింది. మన వినికిడి మార్చబడింది, మన క్రియలు మార్చబడ్డాయి, మన నడవడిక మార్చబడింది. హేతు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము చమరబట్టు ద్వారా. మన జీవితాల్లో ఒకప్పుడు మనం అపవాదికి దాసులుగా ఉంటుంది, అపవాది మాటలు వింటుంటుంది, అపవాది మన క్రియలు చేస్తుంది, అపవాది చేసినట్టు వాటికి మనము నడవడిక నడుస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినప్పుడు మన వినికిడి మారిపోయింది, మన క్రియలు మారిపోయాయి, మన నడవడిక మారిపోయింది. 18వ వచనంలో కొదువ నూనెను పవిత్రత పొందుకోరు వాని తల మీద సమరవలనన్నాడు. నూనె తీసుకున్నాడు. ఇక్కడ నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆత్మకు అది తల మీద సమరవలనన్నాడు. తల మీద అనగా మనము ఆత్మ చేత ముద్రించబడ్డాం, ఆత్మ చేత అభిషేకించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి, మనను అభిషేకించడానికి, ఆ కార్యం చేయడానికి మన ప్రభుని యేసుక్రీస్తు చేసిన అపరాధ పరిహారార్థ బలి, ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన ఆత్మ చేత ముద్రించబడి ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చారో, ఆయన రక్తంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో అప్పుడే మన ఆత్మ చేత ముద్రించబడ్డాం. ఒకప్పుడు సాతానుకు లోబడిన వారము ఇప్పుడు ఆత్మకు లోబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఆ ధన్యతా భాగ్యము మనకు కలిగించింది మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం. 19వ వచనంలో లేవియకాండము 14:19లో అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధించబలను. వచనం 20 యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును మా బలిపీఠం మీద అర్పింపలను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ప్రాయశ్చిత్తము చేయగా పవిత్రుడగును. కుష్ఠరోగి పవిత్రుడు కావడానికి యాజకుడు ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరం వచ్చింది. ఈ ప్రాయశ్చిత్తానికి ఎన్నో ఆయన జరిగించవలసి వచ్చింది. మొదటిగా ఆ పక్షుల విషయంలో చెప్పి మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. తదుపరి గొర్రె పిల్లలు నిర్దోషమైనవి, పవిత్రమైన పక్షులు, నిర్దోషమైన గొర్రె పిల్లలు. ఇందులో మన ప్రభుని యేసుక్రీస్తు మనం చూస్తున్నాం. ఒక పక్షి చంపబడింది, మన ప్రభుని యేసుక్రీస్తు. ఒక పక్షి ఎగిరిపోనట్లుగా వదిలివేయబడింది, అది యేసు రక్తంలో కడుగబడిన మనకు సూచనగా ఉంది. రెండవదిగా ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థంలో 2 గొర్రె పిల్లలు తీసుకున్నాడు. వాటిని అక్కడ కొంత కార్యం జరిగింది, కార్యక్రమం చేస్తున్నాడు. అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము కుడి చెవి మీద, కుడి కాలి బట్టలు చేతి బట్టల మీద, కుడి చెవి మీద, కుడి కాలి చేతి బట్టల వేలి మీద, కుడి కాలి బట్టల వేలి మీద చమరినప్పుడు చమరాలి, తర్వాత నూనెతో తల మీద చమరాలి అని చెప్పాడు. ఇవన్నీ ప్రాయశ్చిత్తము కోసము చేసిన కార్యాలు. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. పాపమనే కుష్ఠరోగి రోగంతో ఉన్న మనము పవిత్రులుగా చేయబడ్డానికి
దేవుడు చేసిన ఆ యాజకుడు, పాత నిబంధన గ్రంథంలో యాజకుడు దేవునికి పోలికగా ఉన్నాడు. ఆ యాజకుడు చేసిన కార్యం ఏంటంటే ప్రాయశ్చిత్తము చేశాడు. యేసుక్రీస్తును కలవరి శిలువలో తండ్రి అయిన దేవుడు వధించాడు. ఆయనను శిలువలో బలిగా అర్పించాడు. ఎందుకోసం? మన కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. మనము పవిత్రత పొందడానికి, ఆ కుష్ఠరోగం నుంచి, పాపం అనే కుష్ఠరోగం నుంచి విడిపించబడి స్వస్థ పొంది పవిత్రులుగా తీర్చబడ్డానికి దేవుడు చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలి మన ప్రభువైన యేసుక్రీస్తు. మన పవిత్రార్థమైన ప్రాయశ్చిత్తార్థ బలి మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు చేసిన ఈ ప్రాయశ్చిత్తమంతా అందులోని ఉద్దేశము మనలను పవిత్రపరచాలి, పవిత్రులుగా నిర్ణయించాలి, పవిత్రులుగా తీర్చాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా కడిగి పవిత్రులుగా చేసినట్లుగా ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి ద్వారా మనము పవిత్రపరచబడ్డాం. ఒకప్పుడు పాపలము, ఇప్పుడు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తీర్చబడ్డాం. అందు నిమిత్తమై మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆ కలవరి శిలువలో మన పవిత్రార్థమైన ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించి మృతుల్లోంచి లేపి హెచ్చించి కుడి పార్శ్వన కూర్చుని పెట్టుకుని ఉండగా రొట్టె విడిచి కూడికలో చేరవచ్చిన మనము మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆ చంపబడిన పక్షి, ఆ అపరాధ పరిహార్థ బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల పోలికలో ఉన్న మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా మనకు కలిగిన పరిశుద్ధత, పవిత్రత, విడుదల, స్వాతంత్రమును బట్టి ప్రభువుని హెచ్చించి గణపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించుదుము గాక.